బావా, ఇంకేంటి సంగతులు? ఏంటి ఏదో చుట్టంలో అడుగుతున్నావు? నా దృష్టిలో భార్యకు భర్త చుట్టంలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకో? బంధువు అని ఎవరినంటారు? బంధం కలవాణ్ణి అంటారు. అప్పుడప్పుడు వచ్చే చుట్టాన్నే ఎంతో గౌరవ మర్యాదగా చూసుకుంటాం. అలా అనుకోకపోతే పెళ్ళాం మొగుణ్ణి ఏం చూసుకుంటుంది చెప్పు? ఇప్పుడు నన్ను చూసుకోమని నీకేమైనా చెప్పానా? నేను అలా అంటే నువ్వు ఇలా అంటావులే కానీ నిజమా కదా చెప్పు? ఇప్పుడు దాని గురించి ఎందుకు? అయ్యా స్వామి, ఇంట్లో ఉన్నప్పుడు మీ చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు. హోటల్కి వెళ్ళినా గల్లా పెట్టి నిండిందా, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటావు. కనీసం ఇద్దరం కలిసి ఏకాంతంగా వెళుతున్నప్పుడైనా మన భార్యాభర్తల బంధం గురించి మాట్లాడొచ్చు కదా బావా? మన గురించి మాట్లాడడానికి ఏముంది? నన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చేసావు. అనుకున్నట్టుగానే పోలీస్ ఆఫీసర్ అయ్యావు. 3 పూట్ల పుష్టిగా తిని 6 గంటల డ్యూటీ చేసి మా ఇంటికి వస్తావు. కానీ నా చెల్లి నాగవల్లి రాక్షసుల మధ్య ప్రతిరోజు యుద్ధం గెలవాలి. ఓహో, తమరు ఇప్పటిదాకా ఆ చెల్లెల గురించే ఆలోచిస్తున్నారన్నమాట. ఇంకో 5 నిమిషాలుంటే వాళ్ళింటికి వెళ్ళిపోతాం కదయ్యా. అంత దీర్ఘంగా ఆలోచించడం అవసరమా? నా చెల్లెలు ఒకసారి గ్లౌజులు కావాలి, బాక్సర్ నవ్వుతాను అంటే కోప్పడ్డాను. ముక్కు మొహం తెలియని వాళ్లతో గొడవలు పడుతూ గెలవడం అదేం పోటీ అనేవాణ్ణి. కానీ తను అందరూ ఆడపిల్లల్లాగా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారని రాజీ పడి తన ఆశయాన్ని ఆపుకోలేదు. ముందుకు అడుగు వేసింది. మాట దాటేసి తెగించిందో లేదో కానీ ఈరోజు ఊరంతా మాట్లాడుకునేలాగా తను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంది. ఇదంతా తను బాక్సర్గా పోటీల్లో గెలవడం వల్లే కదా. అవును బావా, ఆడపిల్లలంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపించడం కాదు, పిల్లల్ని కని వాళ్ళని పెంచి పోషించడం, పండగలు పబ్బాలు వస్తే చీరలు పెట్టడం, కష్టపడి 4 రాళ్ళు సంపాదిస్తే 1 తులం బంగారం కొనడం కాదు. వాటన్నింటికన్నా శారీరకంగా మగవాళ్లకన్నా బలం తక్కువగానే ఉన్నా మానసికంగా దృఢంగా ఉండే ఆడపిల్ల అనుకుందంటే తను ఏదైనా సరే సాధిస్తుంది. మొదట తెలియక అడ్డుపడ్డా, తర్వాతైనా అర్థం చేసుకుని ప్రోత్సహించావు. నీలాంటి వాళ్ళు అండగా ఉంటే మాలాంటి ఆడపిల్లలు అంచెలంచెలుగా ఎదుగుతారు. దేవరాజు బలవంతంగా పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇంక ఇంతే, నేను పనికి రాకుండా పోతానేమో అని నిరుత్సాహానికి గురికాకుండా తల వంచి నేను తాళి కట్టించుకున్నప్పుడు తలెత్తుకునేలా బ్రతకాలి అని తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. వరదరాజుల మామయ్య వాళ్ళు నేను కనబడగానే కోపడొచ్చు, కానీ నేను వాళ్ళని చూడదలుచుకోలేదు. నా చెల్లెల్ని చూడాలనుకున్నాను. తనెంత పట్టుదలతో పైకొస్తుందో తన ఎదురుగా నిలబడి గర్వపడదామనుకున్నాను. నా చెల్లెలు పోటీల్లోనే కాదు, జీవితంలో కూడా గెలిచింది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? ఈరోజు నువ్వు నాకు చాలా ముద్దస్తున్నావు బావా. ఏంటా మాటలు? నిజం బావా. శత్రుత్వాన్ని పక్కన పెట్టి అత్తారింట్లో ఆడపిల్లని ప్రోత్సహించాలని నువ్వు వెళ్ళాలనుకోవడం చాలా గొప్ప విషయం. ఏమంటారో ఏం చేస్తారో అని నెగటివ్గా ఆలోచించకుండా నువ్వు కలవాలనుకుంటున్నా నీ చెల్లెలి మొహంలో చిరునవ్వు చూస్తే చాలు అనుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం బావా. నరకం లాంటి ఆ ఇంట్లో మూర్ఖులను ఎదుర్కొంటూ తన కలని నెరవేర్చుకోగలిగిందంటే నాకు తన మీద ఇంకా నమ్మకం కలుగుతోంది. మా అమ్మ కడుపున పుట్టిన మేము ఎలా పెరిగి పెద్దవుతామో ఏమవుతామో అని అనుకునేవాళ్ళం. కానీ ఒక చెల్లి తన కాళ్ల మీద తను నిలబడ్డం చూస్తూ ఉంటే నా సంతోషం ఎంతన్నది చెప్పలేకపోతున్నాను. నువ్వు బండి నడుపుతున్నట్టు లేదు,
నీ చెల్లెళ్ళ గురించి చెబుతూ గాల్లో తేలుతున్నట్టు ఉంది బావా. ఏయ్, కాలి కందిపోయింది. అయినా ఆ దుర్మార్గుడి గురించి తెలుసు కదా నీకు. ఏం పేపరో ఏంటో, దాన్నెందుకు నువ్వు తీసుకోవాలని పోయి ఇలా చేయి కాల్చుకున్నావు? ఇది చిన్న గాయమే అత్త. ఆ పేపర్ పట్టుకున్న దేవా బావా ఇంకేదైనా పిచ్చి వేషాలు వేయడానికి వెళ్తే ఇంతకన్నా ఎక్కువగానే కాలుతుంది. అయితే నీకు మంటగా ఉన్నా పర్వాలేదని ఫిక్స్ అయ్యి నాకు మాత్రం ఎలాగోలా నొప్పిని కలగజేయాలని ప్రయత్నిస్తున్నావు అన్నమాట. నేనేం కాఫీ కావాలని పోసుకోలేదు, నువ్వే నా చేయి మీద పడేలా చేశావు. ఇంకా నీ అదృష్టం బాగుంది. వేడివేడిగా కాఫీ తాగను కాబట్టి లైట్గా కాలింది, లేదంటే తోలుడొచ్చేది. పొరపాటున కాలినా సరే, నీ వల్లే ఇలా గాయమైందని గంగకి తెలిస్తే నీ తోలు తీస్తాడు. ఆల్రెడీ తెలిసినట్టుంది అత్తయ్య. హే, నేనేదో కావాలని చేసినట్టు చెప్తున్నావేంటి? మీ అన్నయ్యకి తెలిసిందనగానే ఆ బుల్లెట్ సౌండ్ కంటే దేవా గుండె చప్పుడే గట్టిగా వినిపిస్తోంది. ఏంది వినబడేది? అబ్బోడి మీద చెయ్యి పడితే మీ ఇద్దరు పోయి పుట్టింట్లో పడతారు. కంగారు పడకండి మావయ్య, నేనేం చెప్పలేదు. నీ వల్లే ఇలా జరిగిందని గంగకు తెలిస్తే మాత్రం సావిత్రమ్మ టిఫిన్ సెంటర్లో టీ తీసుకొచ్చి నీ మొహం మీద కొడతాడు. నాగవల్లి, బాగున్నావా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. వదిన, బాగున్నావా? బాగున్నాను. ఏం తిట్టా వచ్చినారు? మంచి విషయం చెప్పడానికే వచ్చాం. అంతలా అవమానం చేసినా మీకింకా బుద్ధి రాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం చెప్తారు? ఎందుకు రాకూడదు మావయ్య? నేను ఈ ఇంటి కోడలైనప్పుడు మా అన్నయ్య నా కోసం ఎప్పుడైనా సరే రావచ్చు. రావద్దనే షరతు ఎవ్వరూ పెట్టలేరు. రావద్దన్న తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తాడు? నేను ఏం తీర్పు చెప్పడానికో మీకు బుద్ధి చెప్పడానికో రాలేదు. ఈ ఊరి సర్పంచ్గా వచ్చాను. అయినా వీళ్ళు కంగారు పడుతున్నారంటే చేయరాని పని ఏదైనా చేసి ఉండాలి. మేమేం చేస్తాం? అయినా నువ్వు పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేయకుండా మా ఇంట్లోనే డ్యూటీ చేస్తావేంటి? ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. దొంగలు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకుని లాకప్లో వేయడానికి పోలీసులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది కదా. అంటే మేము దొంగల్లా కనిపిస్తున్నావా? ఆ విషయం దొంగలు వింటే
ఫీల్ అవుతారు పెదనాన్న. చూసావా అబ్బోడా, నీకు పోలీసు ఉద్యోగం పోగానే మీ చెల్లి మనల్ని దొంగల కన్నా హీనంగా చూస్తుంది. ఎలాగైనా మనల్ని దెబ్బతీయాలని పోలీస్ అయిందని తెలుసు కదా నాన్న. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారో అది చెప్పమను. ఈ ఊరు సర్పంచ్ ఏదో ఉద్ధరించాడని చెప్పుకోవడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాడు. నేను ఈ ఇంట్లో ఉండగా మీరు ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చలేరని నాకు తెలుసు. మేమొచ్చింది నాగవల్లిని మెచ్చుకోవడం కోసం. ఏం ఘనకార్యం చేసిందని? మీలాంటి వాళ్ల మధ్య నలిగిపోతున్నా సరే పట్టుదలతో తన కలని నిజం చేసుకుంది. తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా విజేతగా నిలిచిన నీకు విఆర్ఓగా ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానన్నయ్య? అవునమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు గంగా. నాగవల్లి పడ్డ కష్టానికి ఉద్యోగం ఎప్పుడొస్తుందా అనుకున్నాను. ఉద్యోగం వచ్చిందని నీ నోటితోనే చెప్పావు. కంగ్రాట్స్ నాగవల్లి. పంచ ప్రత్యర్థి మీద కొట్టడమే కాదు, మార్కుల మీద కొట్టావు. నీ ఎదుగుదలని అడ్డుకున్న వాళ్ళ మీద కూడా దెబ్బ తగిలేలా ఉంటుంది. శివ, శాలువా ఇవ్వు. ఎందుకన్నయ్య ఇదంతా? నువ్వు కష్టపడి సాధించిన దానికి ఎంత అభినందించినా తక్కువేనమ్మా. బావా, నీ చేతులతోనే ఆఫర్ లెటర్ ఇవ్వు. హ్మ్. తీసుకోమ్మా. కుడి చేత్తో తీసుకోవాలమ్మా, ఎడమ చేత్తో తీసుకోకూడదు. ఏయ్, ఎందుకు చేతులు దాచిపెడుతున్నావు? ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ చేతిలో దాచుకున్నావా? చూపించు, చూపించు. వదినా, ఏం లేదు వదినా. అరే నాగవల్లి, ఏం లేదు. చూపించమన్నా. వదినా, ఏం లేదు. చూపించు. చూపించు నాగవల్లి. ఏం లేదు ఒకసారి వదినా. చూపించు ఏం లేదు. నాగవల్లి. ఆగు. ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? ఏదైనా ఉంటే తనే చూపిస్తుంది కదా. కుదురుగా ఉండలేవా? అమ్మా, ఇప్పుడు అది చూపించాల్సిన అవసరమేం లేదు. ఆ గిఫ్ట్ని నువ్వు ఎప్పుడు చూపించాలనుకుంటున్నావో అప్పుడే చూపించు.
ఏమైందమ్మా? ఆ, తిరుపతత్త ఆయింట్మెంట్ రాసిందన్నయ్య. అడుగుతుంది ఏం రాశారని కాదు, ఎవరు కాల్చారని. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదన్నయ్య. లేదు, ఏదో ఉంది. నువ్వు దాస్తున్నావు. చూపించు. శివ, పట్టుకో. ఏమైందో చెప్పమ్మా. ఇలా జరగడానికి కారణమైన వాళ్ళకి మంట అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. అన్నం వచ్చుతుంటే గంజి పడిందన్నయ్య. నిజం చెప్పు నాగవల్లి, లేదంటే నిన్ను బాధ పెట్టడానికి ఎవరైనా ఇలా చేశారా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి లాఠీతో వాళ్ళ తోలు ఊడేలా కొడతాను, శిక్ష పడేలా చేస్తాను. అయ్యో, అలాంటిదేమీ లేదు వదినా. గంజి వంచుతుంటే చెయ్యి మీద పడి కాలింది అంతే వదినా. నిజంగానే గంజిపడి ఇలా అయిందా అమ్మా? అంతే అని చెప్తా ఉండదు కదా, గుచ్చి గుచ్చి అడుగుతా ఉండవేంది? నా అనుమానం నీ కొడుకు మీదే పెదనాన్న. నువ్వు చచ్చు సలహా ఏదైనా ఇస్తే దేవా అన్నయ్య చచ్చినట్టు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. వదినా, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు? నాకు విఆర్ఓగా జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పడిన కష్టం అని అనుకోవచ్చు గాని, పుట్టింట్లో ఉన్నంత వరకు నేను ఎంత బెట్టు చేసినా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకునేవాడు. నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు నాకెక్కడ గాయాలవుతాయో అని ఆటలు వద్దు, పోటీలు వద్దు అనేవాడు. కానీ అది నా ఆశయం అని తెలిసినప్పుడు నన్ను నిరుత్సాహపరచలేదు. ఇంటికి వచ్చాక మావయ్య, దేవాబావ వాళ్ళు అడ్డు చెప్పినా సరే అమ్మలాంటి తిరుపతి అత్తయ్య నన్ను ప్రోత్సహించింది. శివలాగా గంగ చెల్లెలు కూడా ఆఫీసర్ అయిందని ఊళ్ళో వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు. అంతేగాని మన ఇంటి కోడలని మాత్రం చెప్పుకోరన్నమాట. తన ఆశయాలకు అడ్డుపడ్డారు, బాక్సింగ్ ఆడనివ్వకుండా చేశారు. ఇన్ని చేసిన మీరు ఈ రోజు నా చెల్లికి ఉద్యోగం వచ్చింది అనగానే మా ఇంటి కోడలని చెప్పుకోరా అంటున్నారు కదా. పర్లేదులే, ఎవరి పేరు చెప్పుకున్నా నా చెల్లెలు ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తను నిలబడగలుగుతుంది. హలో మిస్టర్ చంద్రగిరి సర్పంచ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాగవల్లి జాబ్ చెయ్యదు. ఎందుకు? నాకిష్టం లేదు. తను ఉద్యోగం చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి బ్రదర్? కష్టమో నష్టమో మా పాటలేవో మేము పడతాం. నా పెళ్ళం ఉద్యోగం చేయకూడదు అంతే.